గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయల స్కామ్. 7 జిల్లాల్లో కాగ్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే 1000 కోట్లు దాటే అవకాశం. మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ కుమార్దే క్రియాశీల పాత్రనంట. ఇక ప్రైవేటు ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. కేవలం 7 జిల్లాల్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధ్యయనం చేస్తే 253.93 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగమైనట్లుగా లెక్క తేలిందట. దీంతో గొల్ల కుర్మలను నేను కోటీశ్వర్ని చేస్తా అని అన్నాడు. లాస్ట్కి వస్తే గొల్ల కుర్మల పైసలు వాళ్ళు వేసిన పైసలను కూడా కథం చేసి పడేసిండు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళు వేసిన పైసలనే కథం చేసేసి ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు స్కామ్ అంటల్లా. ఏమవుతుందిగా 20 ఆడగొర్రెలు, 1 మోగొర్రె ఇతరం పోతు, ఇవి పెడితే ఇవైతే మొత్తం గొర్రెలు పెరుగుతూ ఉంటాయి. ఏడాది మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ పిల్లలు పుడతాయి, ఇట్లా పెరిగితే కోటీశ్వర్లు అవుతాయి అని చెప్పిండు. లాస్ట్కి వస్తే అలా కుంభకోణం చేసి కూర్చున్నారు లెక్క. 20 ఆడగొర్రెలు, 1 మోగొర్రె, అదేంటి ఇతరం పోతుంటారు దాన్ని.